తో కలిస్తే తప్పేంటంటూ జగన్ చేస్తున్న ప్రకటనలతో తెలంగాణ నుంచి ఏపీకి పొంచి ఉన్న ముప్పును ప్రజలకు తెలియజెప్పేందుకు చంద్రబాబు ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఎగువ రాష్ట్రమైన తెలంగాణతో నీటి విషయంలో, ప్రాజెక్టుల విషయంలో గట్టిగా ఉండకపోతే ఏర్పడే పరిస్థితులను వివరిస్తున్నారు. ఎగువ ప్రాంతంలో కృష్ణా, గోదావరిపై తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా నిర్మిస్తున్న వైనాన్ని వివరిస్తున్నారు. కేసీఆర్ను చూస్తేనే జగన్కు తడిసిపోతుందని, ఏపీకి అన్యాయం జరుగుతున్నా పట్టించుకోని స్థితికి వెళ్లారని గుర్తు చేస్తున్నారు. అలాగే సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణ తమకే కావాలని వాదిస్తోన్న వైనం కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. శ్రీశైలం మీదకు అజమాయిషీ కోల్పోతే రాయలసీమకు చుక్క నీరు రాదన్న సంగతిని గుర్తు చేస్తున్నారు. పోతిరెడ్డిపాడును మూసివేయాలన్నదే కేసీఆర్ ప్లాన్ అని, అదే జరిగితే రాయలసీమ ఎడారి అవుతుందన్న విషయాన్ని చంద్రబాబు రాయలసీమ రైతులకు అర్థమయ్యేలా చెబుతున్నారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటి కేటాయింపులు లేవని వాదిస్తోన్న తెలంగాణ వైఖరిని ఖండించడానికి జగన్ మీనమేషాలు లెక్కపెడుతూ ఉండడంతో టీడీపీ తమ విమర్శలకు పదును పెడుతోంది. ఏపీ నుంచి కరువును తరిమికొట్టే మహత్తర ప్రాజెక్ట్ పోలవరంను ఆపాలని సుప్రీంకోర్టులో తెలంగాణ వేసిన పిటిషన్లపై కూడా చంద్రబాబు తన ప్రసంగాల్లో ప్రముఖంగా చెబుతున్నారు. దమ్ముంటే వీటిపై సమాధానం చెప్పాలని అటు జగన్కు, ఇటు కేసీఆర్కు సవాల్ విసురుతున్నారు. ఈ విషయాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లేలా పార్టీ శ్రేణులకు కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. కుట్రంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. నిన్న కూడా హైదరాబాద్లో ఉన్నాడు లోటస్ పాండ్లో. లోటస్ పాండ్లో ఏం పని? కేసీఆర్ పోలీసులు పెట్టుకొని మన మీద తప్పుడు కేసులో తప్పుడు సమాచారం సేకరించి ఇబ్బంది పెట్టాలని తప్ప ఇంకోటి కాదు. కేసీఆర్ అంటాడు నేను శ్రీశైలం ఆయన కంట్రోల్లో పెట్టాలని, నాగార్ సార్ ఆయన కంట్రోల్లో పెట్టాలని, పోతిరెడ్డిపాడు మూసేయాలని, ముచ్చుమర్రి మూసేయాలని. ఈ మూసేస్తే మీ శ్రీశైలం సోమసలకు నీళ్లు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవి వీళ్ళ ఆధీనంలో ఉంటే 40 టీఎంసీ నీళ్లు వచ్చేటివని అడుగుతున్నా. అది మనం నిర్ణయం చేశాం కాబట్టి మీకు నీళ్లు వచ్చాయి. నీళ్లు వచ్చాయి కాబట్టి మీకు ఇబ్బందులు పోయినాయి. నీళ్లు రావాలంటే కోడికత్తి పార్టీ ఇంటికి పోవాలి. సామాజిక హితమా, వ్యక్తిగత ప్రయోజనమా, రెండింటిలో ఏది కావాలో ఏపీ ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్. ఏపీలో నీటిపారుదల ప్రాజెక్టులను అడ్డుకునేందుకు వరుస కేసులు వేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి జగన్ ఎలా వత్తాసు పలుకుతారని ప్రశ్నించారు. పోలవరం పూర్తి కాకూడదనే కేంద్రంతో కలిసి జగన్ కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. కేసుల మాఫీ కోసం జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రకారం ఇది మల్టీ యూటిలిటీ నేషనల్ ప్రాజెక్ట్, జాతీయ ప్రాజెక్టు కింద గుర్తించబడింది. కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు భరించి ప్రాజెక్టు నిర్ణీత కాలంలో పూర్తి చేసి చేయవలసి ఉన్నది. ఇది ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పేర్కొనబడి ఉన్నది. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పేర్కొన్నారు అంటే 2 రాష్ట్రాల మీద అది బైండింగ్ అని, 2 రాష్ట్రాల అంగీకారం తర్వాతనే అది వచ్చిందనేటటువంటిది మనం గమనించవలసిన విషయం. 2 రాష్ట్రాల అంగీకారంతో ఏర్పడినటువంటి పోలవరం ప్రాజెక్టు నేషనల్ ప్రాజెక్టుకి నిధులు రాకుండా అడ్డుకోవటం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విధానమైతే, తెలంగాణ ప్రభుత్వం అసలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికే వీలు లేదు అని చెప్పేసి అడ్డుపడుతూ సుప్రీంకోర్టులో ఒక సూటు దాఖలు చేయటమైనది. ఆ దాఖలు చేసిన దాంట్లో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కట్టడానికి వీల్లేదని, వాటికి తీవ్రమైనటువంటి అభ్యంతరాలు లేవనెత్తు చేస్తున్నారు. అలా లేవనెత్తినటువంటి పోలవరం ప్రాజెక్టుకి అభ్యంతరాలు లేవనెత్తినటువంటి తెలంగాణ ప్రాజెక్టుకి, ఇది నిర్మాణం జరగడానికి వీలు లేదని చెప్పినటువంటి తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా మద్దతు తెలియజేస్తున్నారు. పోతిరెడ్డిపాడు మూసేయాలని రాతపూర్వకంగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు వాళ్ళ యొక్క వాదనలు అఫిడవిట్ రూపంలో సమర్థించారు. మీరు కడప ప్రాంతానికి చెంది రాయలసీమకు ఛాంపియన్ అని చెప్పుకుంటూ, ఆంధ్రప్రదేశ్కి ఆశాజ్యోతిని చెప్పుకుంటూ
మీరు కడప జిల్లాలో మొత్తం రాయలసీమకి నీళ్లు రాకుండా కుట్ర చేస్తున్నటువంటి మీ తండ్రి గారి సమయంలో కూడా పోతిరెడ్డిపాడుకు సంబంధించి తెలంగాణ పెట్టినటువంటి అప్పుడు ఉన్నటువంటి అబ్జెక్షన్లు మీకు తెలియవా ఉద్యమకాలంలో? ఇవన్నీ మరిచిపోయి ఈ రోజున అన్ని ప్రయోజనాలను తాకట్టు పెట్టి పోతిరెడ్డిపాడు ప్రయోజనాలు మీ ప్రయోజనం కోసం తెలంగాణలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మూసివేయటం ద్వారా మీరు ఎడారి చేయదలుచుకున్నారా అనే ప్రశ్నని మనం వైఎస్ఆర్సీపీ పార్టీని, ముఖ్యంగా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించాల్సి ఉంది. పట్టిసీమ ఎత్తిపోతల పథకం, చింతలపూడి ఎత్తిపోతల పథకం, పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకం, గోదావరి పెన్నా నదుల అనుసంధానం, ఇవి మనం ప్రాజెక్టులు చేపడితే వీటన్నిటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం పెడుతున్నది. ఇవి అన్నీ పక్కన పెట్టి లోటస్ పాండ్లో వాళ్ళ రాజకీయాలు చేస్తూ తెలంగాణలో ప్రభుత్వంతో కుమ్మక్కై ఇప్పటికి కూడా ఎన్నికల కన్నా పోల్ మేనేజ్మెంట్ ఏ రకంగా దొడ్డిదారిన అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నాలు చేయటం అనేటువంటి దుర్మార్గకరమైన విషయం. ఇక్కడ చూసుకోవాల్సినటువంటిది వ్యక్తిగత ప్రయోజనమా, సామాజిక హితమా? బులెటిన్లో మరో విరామం.